బయాలజీ నుంచి రక్తం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ సంబంధించిన ఎంసీక్యూ క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో హెమోగ్లోబిన్ ఏ మోతాదులో ఉంటుంది? ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో హెమోగ్లోబిన్ ఏ మోతాదులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1, 15 గ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకల మధ్య నుంచి రక్త కణాలు ఏర్పడని వ్యాధి పేరు? ఎముక మధ్య నుండి రక్త కణాలు ఏర్పడని వ్యాధి పేరు? ఆన్సర్ ఆప్షన్ 2, తలసేమియా. తలసేమియా వ్యాధి లక్షణం ఏమంటే ఎముకల మధ్య నుంచి రక్తం మరియు రక్త కణాలు ఏర్పడవు. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B12 లోపం ద్వారా సంభవించే రక్తహీనత? విటమిన్ B12 లోపం ద్వారా సంభవించే రక్తహీనత? ఆన్సర్ ఆప్షన్ 3, పెర్నీసియస్. పెర్నీసియస్ అనే వ్యాధి అనే రక్తహీనత విటమిన్ B12 లోపం ద్వారా సంభవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలో ఎర్ర తెల్ల రక్త కణాల నిష్పత్తి? మానవునిలో ఎర్ర మరియు తెల్ల రక్త కణాల నిష్పత్తి? ఆన్సర్ ఆప్షన్ 2, 600:1. నెక్స్ట్ క్వశ్చన్, రక్త రసాయన గుణం? రక్తం యొక్క రసాయన గుణం? ఆన్సర్ ఆప్షన్ 1, స్వల్ప క్షారం. రక్తం యొక్క రసాయన గుణం ఏమిటి? స్వల్ప క్షారత కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి క్యూబిక్ మిల్లీమీటరు రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య? ప్రతి క్యూబిక్ మిల్లీమీటరు రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 1, 8,000 నుంచి 12,000 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉండేవి? తెల్ల రక్త కణాల్లో ఎక్కువగా ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ 3, న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ అనేవి తెల్ల రక్త కణాల్లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, దోమ లాలాజలంలో రక్తస్కందన నివారణి? దోమ లాలాజలంలో రక్తస్కందన నివారణి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, హిమోలైసిన్. హిమోలైసిన్ అనేది దోమ లాలాజలంలో కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాంబే ప్రతిజనకం? బాంబే ప్రతిజనకం? ఆన్సర్ ఆప్షన్ 1, H. బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో H ప్రతిజనకం లోపిస్తుంది. సాధారణంగా అందరిలో ఉండే ఈ H ప్రతిజనకం వీరిలో ఉండదు కాబట్టి బాంబే ఫినోటైప్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ జంటకు కలిగే 2 వరుస RH పాజిటివ్ శిశువు తల్లి గర్భంలోనే మరణించే అవకాశం ఉంది? క్రింది ఏ జంటకు కలిగే 2 వరుస RH ఫ్యాక్టర్ పాజిటివ్ శిశువు తల్లి గర్భంలోనే మరణించే అవకాశం ఉంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, RH పాజిటివ్ పురుషుడు, RH నెగిటివ్ స్త్రీ. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఏ అవయవం తొలగించినప్పటికీ ఏ సమస్య ఉండదు? వీటిలో ఏ అవయవం తొలగించినప్పటికీ ఏ సమస్య ఉండదు? ఆన్సర్ 1, ప్లీహం. ప్లీహం. ప్లీహం తొలగించినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగాన్ని కొలిచే పరికరం? రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగాన్ని కొలిచే పరికరం ఏదంటే ఆన్సర్ ఆప్షన్ 3, స్ట్రోమోర్. స్ట్రోమోర్ అనే పరికరం ఉపయోగించి రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగాన్ని మనం కొలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణికల సంకోచం సిస్టోల్ కు పట్టే సమయం? కర్ణికల సంకోచంకు పట్టే సమయం? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, 0.1 సెకండ్. 0.1 సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తనాళాల అధ్యయనం? రక్తనాళాల అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, ఆంజియాలజీ. ఆంజియాలజీ అంటే రక్తనాళాల అధ్యయన శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, గుండె వేగం అసాధారణంగా పెరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ టాకికార్డియా. టాకికార్డియా అంటే గుండె వేగం అసాధారణంగా పెరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఒక వ్యక్తి విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా గుండె వేగం 100 సార్లు కంటే ఎక్కువగా కొట్టుకుంటే దాన్ని మనం టాకికార్డియా అని అంటాము. ఇది వ్యాయామం లేదా ఒత్తిడి సమయంలో కూడా జరగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గుండె లయలో లబ్ శబ్దానికి కారణం? గుండె లయలో లబ్ శబ్దానికి కారణం? ఆన్సర్ ఆప్షన్ 3, కర్ణికా జఠరిక కవాటాలు మూసుకుపోవడం. గుండె లయలో లబ్ అనే శబ్దానికి కారణం ఏమంటే ఆప్షన్ 3, కర్ణికా జఠరిక కవాతులు మూసుకుపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఐవి ప్రత్యేకంగా దాడి చేసే తెల్ల రక్త కణాలు? హెచ్ఐవి ప్రధానంగా దాడి చేసే తెల్ల రక్త కణాలు? ఆన్సర్ ఆప్షన్ 2, CD4 కణాలు. CD4 కణాలు హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో దాడి చేయబడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమంగా రూపొందించిన గుండె? కృత్రిమంగా రూపొందించిన గుండె? ఆన్సర్ ఆప్షన్ 1, జార్విక్ 7. జార్విక్ 7 అనేది కృత్రిమంగా రూపొందించారు.
దీన్ని ఎవరు ఏ శాస్త్రవేత్త దీన్ని తయారు చేశారంటే రాబర్ట్ జార్విక్ అనే శాస్త్రవేత్త దీన్ని తయారు చేశారు. అందువల్ల అతని పేరు మీద జార్విక్ 7 అని నామకరణం చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పురుషుడి గుండె బరువుతో పోలిస్తే స్త్రీ గుండె బరువు ఎంత శాతం తక్కువగా ఉంటుంది? 10% తక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. శోషరసంలో లేనివి. ఆన్సర్ ఆప్షన్ 2 తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు శోషరసంలో లేవు. నెక్స్ట్ క్వశ్చన్. రక్త పరిమాణాన్ని నియంత్రించే అవయవం. రక్త పరిమాణాన్ని నియంత్రించే అవయవం. ఆన్సర్ ఆప్షన్ 2 మూత్రపిండాలు. నెక్స్ట్ క్వశ్చన్. సీరంలో లేనివి. సీరంలో ఏమేమి ఉంటే ఎర్ర రక్త కణాలు ఉండవు, తెల్ల రక్త కణాలు ఉండవు, అలాగే రక్త ఫలికలు కూడా సీరంలో ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో ఎక్కువ మంది ప్రజలు ఏ రక్త గ్రూపునకు చెందిన వారు? భారత్లో ఎక్కువ మంది ప్రజలు ఏ రక్త గ్రూపునకు చెందిన వారు? ఆన్సర్ ఆప్షన్ బి. అది కూడా బి పాజిటివ్ రక్త సమూహము ఎక్కువ కలిగి ఉన్నారనమాట. దీని తర్వాత ఓ పాజిటివ్ గ్రూప్ వారు ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. రక్త స్కంద నివారణగా ఉపయోగించేవి ఏవి? రక్త స్కంద నివారణగా ఉపయోగపడేవి ఏవి? ఆన్సర్ పైవన్నీ. పైవన్నీ అంటే పొటాషియం ఆక్సలేట్, అమ్మోనియం ఆక్సలేట్ మరియు డైకౌమరల్. డైకౌమరల్ అనేవి రక్త స్కంద నివారణగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. సిరులకు సంబంధించిన రుగ్మత ఏది? సిరులకు సంబంధించిన రుగ్మత ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వారికోస్. వారికోస్ అనేది సిరులకు సంబంధించిన రుగ్మత. సిరల్లో కవాతులు బలహీనపడడం వల్ల రక్తం సరిగ్గా ప్రవహించక సిరలు ఉబ్బిపోతాయి. దీన్నే మనం వారికోస్ వీన్స్ అని పిలుస్తారు అనమాట. ఇది సాధారణంగా కాళ్ళలో కనిపిస్తుంది.